రవ్వ లడ్డు చేసుకుంటాము, శనగపిండి లడ్డు చేసుకుంటాం. శనగపప్పు వేయించి రవ్వ పట్టి లడ్డు కూడా చేస్తాం. అయితే శనగపిండి రవ్వ రెండు కలిపి లడ్డు, బేసన్ రవ్వ లడ్డు అనుకోండి, చాలా బాగుంటుంది. చేయటం కూడా భలే సరదాగా ఉంటుంది. సింపులే, కొంచెం తక్కువ చేసుకుంటే చకచక అయిపోతుంది కూడా. చేసి చూద్దాం. ఓ మంచి మందపాటి ప్యాన్ ఒకటి పెడదాం. ముందు స్టవ్ వెలిగిద్దాము. దీంట్లో ఒక 1/2 కప్పు నెయ్యి, దీనికి నెయ్యి పడుతుందండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. 1 కప్పు శనగపిండి, 1 కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, కనీసం ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకోవాల్సి వస్తుంది. కొలత కోసం పెట్టాం కదా, అందుకని కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఒక 1/2 కప్పు కంటే తక్కువ, 1/2 కప్పు కూడా పట్టదు, కొంచెం తక్కువే వేసుకోవచ్చు. దీంట్లో శనగపిండి వేసి వేయించేద్దాం. శనగపిండి ముక్కవాసన రాకుండా, పాతది కాకుండా, ఫ్రెష్ పిండి, బరగ్గా లేకుండా చూసుకోండి. కొంచెం పలుచగా అంటే మెత్తటి పిండి అయితే బాగుంటుంది. రెండు కలిపి ఒకేసారి వేసేసి వేయించేసేయచ్చు. మొదట పొయ్యగానే ఇదేదో టంగు పదార్థం లాగా కనపడుతుంది మనకి. నెయ్యి శనగపిండి కలిసి ఇది కమ్మని వాసన వచ్చేదాకా వేయించేద్దాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. పిండి వేగే కొందికి ఏమవుతుందంటే ఇది పల్చబడిపోతుంది అన్నమాట. నిదానంగా సిమ్లో 10-12 నిమిషాల పాటు ఇది బాగా వేగే వరకు అడుగంటకుండా మాడకుండా తాపీగా. రెండో పని చేయొద్దు, ఇది మొదలు పెడితే ఇదే. పల్చగా అయింది చూడండి, ఇంకొంచెం పల్చగా అయ్యేదాకా వేయించాలన్నమాట. దీన్ని ఎంత వేగితే లడ్డు అంత బాగుంటుంది. పిండి భావకం పోయి దీనికి రవ్వ భావకం వస్తుందన్నమాట. మైసూర్ పాక్ చేసేటప్పుడు ఒక రకమైన పొంగులాగా వస్తుంది చూడండి, దాన్ని అబ్జర్వ్ చేయాలి ఇందులో మనం. ఇంకా పొంగుతుంది. కాస్త చేతి కొద్దీ తిప్పాలి. ఇందులో మనం పంచదార వేయలేదు, పాలు పోయలేదు, నీళ్ళు పోయలేదు, అయినా కూడా చూడండి ఎలా వచ్చింది. ఇలా అయ్యేదాకా చేయాలి. ఇలా పిండి కొంచెం ముదురు రంగు వచ్చి పొంగుతున్న స్టేజ్లో తీసేసేయండి. దీన్ని ఏం చేద్దామంటే ఒక పాత్రలో వేసి చల్లారనిద్దాం. చూడండి ఇట్లా లూజ్గా అయింది తెలుస్తోంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మూకుడు స్టవ్ మీద పెట్టడం, ఒక 1/4 కప్పుకి కొంచెం తక్కువగా నెయ్యి వేయటం. అంటే ఇందాక 1/2 కప్పుకి తక్కువ వేసాం, ఇప్పుడు 1/4 కప్పుకి తక్కువ వేస్తాం. 1 కప్పు బొంబాయి రవ్వని ఇందులో పోసేది. రవ్వ వాసన లేకుండా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి. ఈ నేతిలో మనం శనగపిండి ఎట్లా వేయించుకున్నామో అట్లాగే బాగా కమ్మని వాసన వచ్చేదాకా, మంచి లేత రంగు, కొంచెం రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. రవ్వ దోరగా వేగిందంటే దీన్ని కూడా మనం చెయ్యి వదిలిపెట్టకుండా వేయించుకోవాలి.
కొబ్బరి ఆప్షనల్, కావాలంటే 2 స్పూన్ల డ్రై కొబ్బరి అంటే కొబ్బరి పొడి వేయించి వేసుకోవచ్చు. నేను కొబ్బరి పొడి వేయట్లేదు, శనగపప్పు ఈ రవ్వే బాగుంటుంది. రవ్వని ఇందాకటి పిండిలోనే కలిపేసేయండి. శనగపిండి పోసి పెట్టాం కదా, అందులోనే దీన్ని కూడా పోసేయండి. ఈ స్టేజ్లో మనం కొంచెం కొబ్బరి వేయించి వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్లు, ఎక్కువ కొబ్బరి వేయకూడదు. దీన్ని వదిలేద్దాం చల్లారు. ఈ లోపల మనం పంచదార పాకం పట్టుకుంటాం. 1 కప్పు రవ్వ, 1 కప్పు శనగపిండి పెట్టుకున్నాం కదా, 1 కప్పు ముప్పావు, 1.25 కప్పులు పంచదార వేసుకుందాము. దీంట్లో ఏంటంటే 1/2 కప్పు నీళ్ళు పోసి పాకం పట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. పంచదార కరిగేదాకా కాస్త కదిపితే గడ్డలు కట్టకుండా ఉంటుంది. 1 తీగ పాకం వస్తే సరిపోతుంది, ఇంకొక నిమిషం ఉంటే చాలు. పంచదార తొందరగా వచ్చేస్తుంది పాకం. ఇది కనిపిస్తుందా? సిమ్లో పెట్టి ఇందాక మనం ఈ పిండి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేద్దాం. ఇదేదో చాలా వ్యవహారంలా కనపడుతుంది కానీ ఏం లేదండి. ఫస్ట్ ఈ ముక్కలంతా కలిసేలాగా చేయండి. ఎక్కువ బాగా దీన్ని ఉడికించాల్సిన పని లేదు, జస్ట్ ఇది మొత్తం మనకి ఇందులో కలవాలంతే. ఇది చల్లారాకే మనం లడ్డూలు చేసుకుంటాము. స్టవ్ ఆపేస్తున్నా. ఒకసారి పాకంలో ఇవి ఉండలు గచ్చకాయలు లేకుండా పిండంతా నీట్గా బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేయండి. ఓ చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇది ముందైనా చేయొచ్చు. జనరల్గా నేను ఏ స్వీట్ చేసినా మొదటే జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పక్కన పెట్టే అలవాటు. ఇవాళ కొంచెం వెనక్కి పెట్టాను అనమాట. ఈ పని ముందే మనం మూకుడులో వేయించేసుకోవచ్చు, ఇంకో పాత్ర పెట్టవలసిన అవసరం లేకుండా. దీంట్లో మనం ఏది అలవాటు ఉంటే అవి వేసుకోవచ్చు అండి. జీడిపప్పులు కిస్మిస్లు కాకుండా చారపప్పులు దొరుకుతాయి, అవి వేసుకోవచ్చు. తర్వాత ఏమో పిస్తాలు, ఉప్పు లేనివి, ఉప్పు లేకుండా ఉండే పిస్తాలు కూడా వేసుకోవచ్చు. కాసిని జీడిపప్పులు, 1 అర డజన్ బాదం పప్పులు ముక్కలు చేశాను. తర్వాత ఏమో కాసిన కిస్మిస్. బాదములు జనరల్గా చెప్తారండి, మాలతీ చంద్ర గారు అయితే బాదం పప్పులు, సీమ్ బాదం పప్పులు నానబెట్టండి, నానిన తర్వాత చెక్కు తీసి సన్న చీలికలు తరగండి అని చెప్తారు. అది చాలా మంచి మెథడ్ అట. మనం ఇవాళ రేపు అన్నిట్లలోనూ ఇలాగే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం. నానిన పప్పు చాలా మంచిది. వేగిన బాదాంలు, జీడిపప్పులు, కిస్మిస్ని ఇందులో పోసేద్దాం. దీంతో పాటు 1 స్పూన్ ఏలక పొడి కూడా వేసేసి దీన్ని చల్లారటానికి వదిలిపెట్టేయండి. ఇది బాగా చల్లారితే కానీ మనకి ఉండలు రావు. అంటే దాదాపు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇది పలచగా ఉంది కదా, ఇది నిదానంగా ఈ పంచదార చిక్కబడి గట్టిపడుతుంది, అప్పుడు మనం ఉండలు చేసుకుంటాం. మనం పల్చగా లూజ్గా తీసామా, చల్లారితే ఇలా అయిపోతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండలు కట్టేసేయండి. పల్చగా ఉండగా కూడా మనం చేయి పెడితే కనుక వేడి చేసేసుకోవచ్చు. శనగపిండి, శనగ వాసన వస్తూ రవ్వ నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మనం ఇన్ని లడ్డూలు చేసేసాక పిండి డ్రైగా అయిపోయింది, ఉండ బాగా రావట్లేదు, ఇలా అయిపోతుంది అనిపించింది అనుకోండి, ఏం కంగారు లేదు. దీన్ని 1 నిమిషం పాటు నిదానంగా 1/2 స్పూన్ నెయ్యి వేయటం, స్టవ్ మీద పెట్టి కొంచెం గబగబా తిప్పితే వేడెక్కిపోతుంది పంచదార, మళ్ళీ మెత్తబడిపోతుంది, మళ్ళీ ఉండ చేయడానికి వీలవుతుంది. పంచదారతో చేసే ఏ పదార్థమైనా ఇంతే ఈజీగా అయిపోతుంది.
చూడండి బాగా కుదిరినాయి లడ్డూలు. బేసన్ రవ్వ లడ్డూలు రెడీగా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఇది చక్కగా చితుకుతుంది ఈజీగా. చూడండి తినడానికి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కమ్మని శనగపిండి వాసన, అలాగే రవ్వ తాలూకు క్రంచీ టేస్ట్, అంటే కరకరలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.